కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తర కంచిలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. గత 4 రోజులుగా గ్రామాల్లోని కుళాయిలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు దాహంతో కేకలతో అల్లాడుతున్నారు. ముఖ్యంగా దళితపేట ప్రాంతానికి చెందిన మహిళలు, వృద్ధులు తాగే నీటి కోసం సుమారు 1 కిలోమీటర్ దూరం కాలినడకన వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 రోజులుగా నీరు రాకపోవడంతో నిత్యావసరాలకు తాగడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా అధికారులు తక్షణమే స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మాకు ఇప్పుడు రాలేదండి. రజప్రేమ గారిని గెలిపించుకున్నామండి. మా ప్రేమ కోల్దింది మాకు ఇలా చేస్తున్నారండి. సెక్రటరీ గారు కూడా లెక్క పత్రం ఉండలేదని ఫోన్ కట్టేస్తున్నారు. రానే రావట్లేదండి ఆయన డ్యూటీకి. బోరు లేదు, 4 బోర్లు, 4 ఉత్తర గదిలో 4 బోర్లు అండి. 4 బోర్లు కూడా 1 బోర్ కూడా లేదండి. కాల్లో నీళ్ళు మోసుకుంటున్నాం బాబయ్య. మా యొక్క దయచేసి మా పిల్లలకి మాకు మంచి కూడా బాగా చచ్చిపోయేలా ఉన్నాం. పైగా యాసికాలం ఏమన్నా పోనీ అన్న వర్షాకాలం వచ్చి నీరు అన్న దగ్గర అనుకున్న పనులన్నీ పూర్తవుతున్నాయి. మాకు ఇప్పుడు రాలేదండి. రజప్రేమ గారిని గెలిపించుకున్నామండి. మా ప్రేమ కోల్దింది మాకు ఇలా చేస్తున్నారండి. సెక్రటరీ గారు కూడా లెక్క పత్రం ఉండలేదని ఫోన్ కట్టేస్తున్నారు. రానే రావట్లేదండి ఆయన డ్యూటీకి. బోరు లేదు, 4 బోర్లు, 4 ఉత్తర గదిలో 4 బోర్లు అండి. 4 బోర్లు కూడా 1 బోర్ కూడా లేదండి.